అదొక మంచి పని చేసే కార్యాలయం. అనేక మంది ప్రజలకు ఉపయోగపడే సహకార శాఖ జిల్లా అధికారి కార్యాలయం. చివరికి ఆ కార్యాలయానికే కావాల్సిన సహకారాన్ని అందించక ఇదొక హర్రర్ సినిమాలో సెట్టింగ్ లాగా తయారైంది. ఎప్పుడెప్పుడు కూలిపోతుందో కూడా తెలియని ప్రమాదకర స్థితిలో ఉన్న ఆ కార్యాలయంపైకి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. దాని బదులు నడక మార్గంలో అడవిలో గుండా తిరుమలకు వెళ్లడమే క్షేమంగా ఉందనిపిస్తుందని, అలాగే పుణ్యం కూడా వస్తుందని అనిపించేలా ఉన్నాయని ఈ మెట్లు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో 1948లో ప్రారంభించిన ఈ భవనం సరైన మెయింటెనెన్స్ లేక 40 ఏళ్లలోనే శిథిలావస్థకు చేరుకోవడం చూస్తుంటే ఎవరికి తప్పు పట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి అందులోనే ఉంటూ 11 మంది ఉద్యోగులు నిరంతరం ఆ మెట్ల మీద నుంచే వెళ్లి శిథిలావస్థలో ఉన్న ఆ కార్యాలయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతిరోజు అనేక మంది సందర్శకులు వచ్చి ఆ కార్యాలయాన్ని వేరొక చోటికి మార్చడమే తక్షణ పరిష్కారమని అందులో పనిచేసే ఉద్యోగులు సందర్శకులు కోరుతున్నారు. ఏదో ఒక దురదృష్ట సంఘటన జరగకముందే ఇప్పటికైనా డీసీఓ వీరాచారి స్పందించి ఈ సమస్యను జిల్లా కలెక్టరేట్ దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే ఆ కార్యాలయ భవనాన్ని ఖాళీ చేసి వేరొక చోటికి ఈ జిల్లా సహకార అధికారి వారి కార్యాలయాన్ని మార్చాలని పలువురు కోరుతున్నారు.